తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆర్థిక వ్యవస్థ గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారినాయి. దానికి కౌంటర్ ఇస్తూ కూడా కేటీఆర్ గారు కూడా దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసీసీ వాళ్ళు కూడా దొంగకు తాళాలు ఇచ్చినట్టు కూడా చెప్తున్నట్టు కూడా దాని మీద కౌంటర్ ఇచ్చినట్టు చూస్తున్నాను. మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఎట్లా దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారిపై కూడా ఒక సెటైర్ వేయడం జరిగింది. దొంగ అని ఒక ఎమ్మెల్యే ఓటు కేసులో కూడా దొరికారని చెప్పి కూడా కేసు వేసినట్టు కూడా చెప్తూనే ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే. అసలు దొంగలు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం. అసలు దొంగలకు నాయకత్వం వహించింది, దొంగతనం చేసింది అసలు దొంగలు వీళ్ళు. ఓకే, ఇయల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి 60,000 కోట్ల మిగులు బడ్జెట్. 60,000 కోట్లు పోగా 7 లక్షల కోట్ల అప్పు చేశాడు కేసీఆర్. ఓకే, ఈ 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేశాడు. 60,000 కోట్లు పోగా 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇది తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే. 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టారు. ఆ ప్రాజెక్టును, దాని నిర్మాణము, దాని అంచనాలు మొత్తము 70,000 కోట్లు. అది మొత్తం ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీరు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మొత్తం చెప్పారు. దీని అంచనా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా 70,000 కోట్లు అన్నందుకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను, చీఫ్ ఇంజనీర్లను అందరినీ తిట్టాడు. మీకు తెలియదు, నేనే ఆయన్నే సీఎం, ఆయన్నే చీఫ్ ఇంజనీర్. దీన్ని 70,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచాడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి. అంటే 80,000 కోట్లు దోసుకున్నాడు. 70,000 కోట్లేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టాడు, 80,000 కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి దోసుకున్నారు. అదేవిధంగా మల్లన్న సాగర్, దాంట్లో 1,000 కోట్లు దోశారు. అదేవిధంగా మొత్తము మిషన్ కాకతీయ, మిషన్ భగరత్, దాంట్లో 1,000 కోట్లు దోశారు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే తెలంగాణ బడ్జెట్ లేదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కాకపోతే వాళ్ళ అనుముల కుటుంబం మొత్తం కూడా ఆస్తి మొత్తం కూడా వాళ్ళ దగ్గర దోచుకుంది, వాళ్ళ దగ్గర ఎంత పెరిగినాయి అంటున్నారు. ఎవరు దోచిండో ఎవరు దోయలేదో చెప్తున్నా కదా. ఇదంతా దోపిడీ జరిగింది. ఈ ప్రాజెక్టుల పేరు మీద మొత్తం దోపిడీ చేశారు. అదేవిధంగా సచివాలయం, అదేవిధంగా ప్రగతి భవన్, ఇవన్నీ కట్టడలు 100 కోట్లు దోశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఇంకా కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కట్టడంలో అందులో కూడా కోట్ల రూపాయలు దోశారు. ఇదంతా దోపిడీ చేసింది కేసీఆర్ కేటీఆర్ కుటుంబం. వీళ్ళు నీతులు చెప్తే ఎట్లనే ప్రజలకు నీతులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీతులు చెప్తే ఎట్లా? ఒకటి, ధరణి అని తీసుకొచ్చారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు ఎక్కడిది అంటే అది నిజాంకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. అది ఆ భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. ఓకే, నిజాంకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి, దానికోసం ధరణి తీసుకొచ్చాడు. ఓకే, అదేవిధంగా గ్రామాలలో, మండలాలలో భూస్వాములు ఉంటారు దొరలు, వాళ్ళకక్కడ సీలింగ్ భూమి, సీలింగ్ అంటే మిగులు భూమి, ఆ భూములు పోయిన భూములను తిరిగి మళ్ళీ భూస్వాములకు, దొరలకు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ధరణి తీసుకొచ్చి రికార్డుకి ఎక్కించాడు ఆ భూములను. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలను నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని బినామీ పేర్ల మీద కేసీఆర్ కేటీఆర్ కవిత వాళ్ళ బినామీ పేర్ల మీద 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకున్నాడు, ధరణిలో పెట్టుకున్నాడు, ధరణిలో ఎక్కించాడు. ఓకే, అందులో వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద పెట్టింది అమ్మేశాడు. ఓకే, ఆ అమ్మిన డబ్బంతా ఇతర దేశాలకు కవిత కేటీఆర్ వాళ్ళకు కంపెనీలకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి 40,000 ఇక్కడ 10,000 ఎకరాల భూములు అమ్మిన దాంట్లో ఇతర దేశాలకు డబ్బులంతా పంపించుకున్నారు. ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్ కేటీఆర్ కవిత వాళ్ళ కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీద హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకొని పెట్టుకున్నారు. ఓకే, రెండవది, కేసీఆర్కు చిన్న ఇల్లు ఉండే బంజారాహిల్స్లో. ఓకే, 2014 ముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉండే, అంత తప్ప వేరే లేదు. వాళ్ళకి వ్యాపారాలు, బిజినెస్ లేవు. మరి ఇలా 500 కోట్లతో ఇదే కేటీఆర్ గారు దొంగ కాదంటుండు కదా, వాడు దొంగనే. మరి వానికి ఎట్లా 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు? 500 కోట్లతో 5 అంతస్తులు ఇల్లు కట్టిండు. ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాను. ఓకే, 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు.
అది ఎక్కడి నుండి వచ్చిందో కేటీఆర్ చెప్పాలి. ఓకే. అదేవిధంగా కవిత ఇక్కడ 180 కోట్లతో ఇల్లు కట్టింది బంజారా హిల్స్. ఓకే. 20 కోట్లతోని ఇతర దేశాలు ఇతర కాంటినెంట్స్ ఫర్నిచర్ తెప్పించారు. ఓకే. అవి ఎక్కడి నుండి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఓకే. అదే విధంగా కవితకు కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. ఓకే. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అంటే ఇంత డేటా ఉన్నప్పుడు చెప్పేది వినండి. తర్వాత కేసీఆర్ 60 ఎకరాలతో 2014 60 ఎకరాల భూమి. ఓకే. చిన్న ఫామ్ హౌస్. ఓకే. అటువంటిది ఇలా 600 ఎకరాలలో 600 ఎకరాలు అక్కడ ఉన్నది పెద్ద ఫామ్ హౌస్ కట్టాడు. అదంతా ఎక్కడికి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. అవును, తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. రెండవది, దుబాయ్లో 500 కోట్లతోని 3 ప్లాట్లు ఉన్నది. 180 కోట్లతో ఒక ప్లాట్. ఇది వివిఐపి ఉండే ఏరియాలో, రాజులు ఉండే ఏరియా అది. ఓకే. 180 కోట్లకు ఒక ప్లాట్. అట్లా 3 ప్లాట్లు ఉన్నది 500 కోట్లు పెట్టి. ఓకే. అదేవిధంగా ఇక్కడ నుండి 25,000 కోట్లు తీసుకుపోయి దుబాయ్ కంపెనీలో పెట్టింది. ఒక ఆంధ్ర బడాబాబు దుబాయ్ రాజు ఒక పెద్ద కంపెనీ. దాంట్లో 25,000 కోట్లు కవిత పెట్టుబడి పెట్టింది. ఓకే. అవి ఎక్కడి నుండి వచ్చినాయి ప్రజలకు చెప్పాలి. ఇదే కేటీఆర్ ఇదే లండన్లో ఒక ఇల్లు ఉన్నాడు. ఓకే. దుబాయ్లో కూడా 30 నుంచి 40,000 కోట్లతోని 30 నుంచి 40,000 కోట్లతో ఒక బడా అంటే పెద్ద రాజు వాళ్ళతో పార్ట్నర్ ఉన్నాడు. 40,000 కోట్లు అక్కడ కూడా పెట్టుబడి పెట్టింది. ఆన్ రికార్డు ఖచ్చితంగా కవిత నా చెల్లి పెట్టింది కదా, నేను కూడా పెట్టాలని చెప్పి 30 నుంచి 40,000 కోట్లు తీసుకొని అక్కడ పెట్టాడు. పోటీ. అదేవిధంగా లండన్లో ఒక ఇల్లు ఉన్నాడు, అమెరికాలో ఒక ఇల్లు ఉన్నాడు. అమెరికాలో పెద్ద కంపెనీ ఒక 40,000 కోట్లు అమెరికా కంపెనీలో కూడా పెట్టిండు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఓకే. అంతకుముందు 2014 ముందు వీళ్ళకి బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు, మరి ఏమీ లేవు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ఓకే. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. అసలు దొంగలు ఎవరు ఇక్కడ? కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దొంగలే కదా. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎట్లా? రెండోది, ఇప్పుడు ఓటుకు నోటు అని వీడు పార్టీకి 10 సార్లు చెప్తున్నాం. అసలు దొంగలు వీలే కదా. కేసీఆర్ అనేటోడు టీడీపీ ఎమ్మెల్యేలు 2014 కొన్నది వాడు. కేసీఆర్ కుటుంబం ఏం చేసిందంటే టీడీపీ ఎమ్మెల్యేలను ఉంచొద్దు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు 15 మంది ఉంటారు. ఓకే. ఆ 15 మంది ఎమ్మెల్యేలు కొనిపడింది. ఓకే. డబ్బులు ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్లు మంత్రి పదవులు ఇస్తారని మొత్తం కొనిపడదింగా. అప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఎమ్మెల్సీకి అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు ఒకరు తక్కువ పడుతున్నారు, ఒకరిద్దరు తక్కువ పడుతున్నారు అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఓ 5 లక్షలు 10 లక్షలు అన్ని ఓ 50 లక్షలు జమ చేసిండు. అప్పు తీసుకొచ్చి ఆడ ఈడ జమ చేసి కావాలంటే ఖర్చులకు ఇస్తాం కానీ మాకైతే ఊటి ఇవ్వి. అరే మా పార్టీ నుంచి పోయింది కదా మీరు అంతా, కాబట్టి మా పార్టీ నుంచి పోయింది కాబట్టి మేమే చేసినాం కాబట్టి సరే అదంతా ఓని అని చెప్పి అందులో మా ఎమ్మెల్సీ కోసం ఒక ఓటు అయితే కావాలి కంపల్సరీ అని చెప్పి 50 లక్షలు ఇవ్వడానికి ఖర్చులకు ఇస్తాము. ఎందుకంటే కోట్ల రూపాయలు మా దగ్గర లేవు. కేసీఆర్ కోట్ల రూపాయలు పెట్టుకున్నాడు 15 మందిని. కొన్న నేర్పింది ఎవరు? కేటీఆర్ కదా. నేర్పింది మీరే, కొన్నది మీరే. మేము ఒక మెంబరు కావాలని చెప్పి ఆడిడ్ అప్పులు చేసాడు. ఆడ 5 లక్షలు అప్పులు చేసి 50 లక్షలు కొనడానికి, అంటే కొన్న కాదు వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మీరు ఓటేయండి అని చెప్పడానికి. ఎందుకంటే మా ఎమ్మెల్యేలో కొన్నాడు మీ కేసీఆర్ కాబట్టి మా పరిస్థితి మంచిగా లేదు. అరే ఓ 50 లక్షలు ఖర్చుల కోసం ఇస్తా, మా దగ్గర ఇంత కోట్ల రూపాయలు లేవు. వాడు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి కోట్ల రూపాయలు దోచిన డబ్బు మీకు ఇస్తున్నాడు, కానీ నా దగ్గర ఉండేకి అప్పు తీసుకొచ్చి ఇస్తున్నా, మీకు ఖర్చులకు ఇస్తే మాకు ఓటేయండి అని చెప్పాడు. దాంట్లో తప్పేంది? దాంట్లో దొంగ అసలు దొంగలు కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలు కొన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు కొన్నాడు. అసలు దొంగలు మీరు. ఓటుకు నోటు దొంగ, ప్రతి ఒక్కసారి ఓటుకు నోటు దొంగ. అసలు రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు మీరు, రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకున్నది మీరు, రాష్ట్ర ప్రజల చెమటను పీల్చుకున్నది మీరు. అసలు దొంగలు మీరు. రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని ఆస్తులన్నీ మీరు కూడగట్టుకొని 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపదను సంపాదించుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నది మీరు. ఇవాళ మీరు నీతులు ఇప్పుడు ఎక్కడిది? ఇవాళ మీతో అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కేసీఆర్ కేటీఆర్ కవిత అందరి మీద విచారణ చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు చెరపల్లి జైలుకు పోతారు, వీళ్ళు ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా చెప్పినందుకు కొడతారు, వీళ్ళని రాష్ట్రం నుంచి తరిమేస్తారు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అందరు ఏమంటున్నారంటే ఊళ్ళల్లోకి పోతే రైతులందరూ కూడా వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నారు అని చెప్పి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. చూస్తూనే ఉన్నారు. మీకు మీడియాకు కూడా కొద్దిగా ఉండాలి. ప్రజలు బయటకు వస్తే ప్రజలు మాట్లాడితే మీ మీడియా చూపిస్తుంది కదా. సోషల్ మీడియా
ఫోన్లు వచ్చినాయి, ఫోన్లలో చూపిస్తారు, మీడియా చూపిస్తుంది, మీడియా వీళ్ళందరూ కాదని ఎక్కడ వచ్చిండ్రు ఏడా మరి తెలంగాణ ప్రజలకు అన్ని తెలిసే, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అన్ని తెలిసే. ఈ లుచ్చానా కొడుకులు ఇదే రాష్ట్రాన్ని దోసుకున్నారని తెలిసి ఉండే కొద్దిగా ఓపిక పడుతున్నారు. ఎవరు ప్రజలు ఇప్పుడు మీడియాకు తెలవకుండా వస్తున్నావే, మీకు తెలవకుండా వస్తారావే? మీరు ఒక ఛానల్ ఎత్తే ఇంకో ఛానల్ ఎత్తది కదా, టక్క 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 టక్క, అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తానికి రైతులు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకున్నారు. ఎక్కడ ఎవ్వరు ధర్నాలు చేస్తారు. ధర్నా చేస్తే మీ మీడియా మండలాలు ఉన్నది కదా, గ్రామాలు ఉన్నది కదా, సోషల్ మీడియా ఉన్నది, మీడియా ఉన్నది, వాళ్ళు ఎత్తారు కదా టక్క టక్క తీసుకుంటా. మరి ఎక్కడి నుండి వస్తుంది? తెలంగాణ ప్రజలందరూ కూడా ఓపికతో ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపడడం కోసం అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్రాలు మరి సంపదను సృష్టిస్తున్నారు. ఒక 6 నెలల ఆడది లోపల అన్ని స్కీములు కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇచ్చేస్తారు. రాష్ట్రం బాగుపడుతుంది. ఒక 6 నెలలు ఆడది ఓపిక పడితే ఆర్థికంగా రాష్ట్రం బలపడుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో భోజనం చేసి పరిపాలన చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారు భవనాలు కట్టుకోలే, 100 కోట్ల భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఫామ్ హౌస్ లేవు మా ముఖ్యమంత్రి గారికి. ఆ ఇంట్లో తింటుండు, బయటికి వస్తున్నాడు, ఆఫీసులలో కూర్చుంటున్నాడు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అలాట్ చేస్తున్నాడు, ప్రజల కోసం పరిపాలన నడిపిస్తున్నాడు. 24 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అర్థమైందా? మొత్తం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు 24 గంటలు. ఫైనల్ గా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మీరు చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు దొంగలని చెప్పిన కదా ఇప్పటిదాకా. వాళ్ళు దొంగలు, దోపిడీ చేసిన దొంగతనాలన్నీ విచారణ చేస్తున్నారు, బయటపడతాయని వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు. వాళ్ళు తిహార్ జైలుకి ఎట్లా పోతారు, దాంట్లో డౌటే లేదు. కేసీఆర్ కేటీఆర్ అంటాడు తిహార్ జైలుకి పోతాడు. బీజేపీ వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, ఇప్పుడు మీకు చేత కాకపోతే చెప్పండి మేము చేసుకుంటాం. ఏం చేత కాదు? ఇప్పుడు బడ్జెట్ విషయం కావచ్చు, బడ్జెట్ లేదు, ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే ముందు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే ముందు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే ముందు ఇప్పుడు రీటాల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు, కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, 8 మంది ఎంపీలు రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కదా ఓట్లేసింది. 8 మంది ఎంపీలు మీరేం బీక్తున్నారా? నాకు ఇప్పుడు మీరేం బీక్తున్నారో చెప్పు. మీరు 8 మంది ఎంపీలు పోయి మరి కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ కుటుంబాలు దోషిని రాష్ట్రాన్ని, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అని చెప్పి మీ ప్రధానమంత్రిని మెప్పించి ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొస్తే ఏమవుతుంది? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలకి ఓట్లేసారు కదా. మరి ఏట్లు చేయనప్పుడు మీ ఎంపీలు అందరూ ఉన్నారు కదా, 8 మందికి ఓట్లేసారు కదా. ఓట్లేసినప్పుడు మరి 8 మంది ఎంపీలు ఏం బీక్తున్నాయి? మీరు ప్రధానమంత్రిని ఒప్పించి మరి రాష్ట్రానికి ఆర్థిక సాయం ఇవ్వండి, 50,000 కోట్లు ఇవ్వండి, 1,00,000 కోట్లు ఇవ్వండి అని ఎందుకు తీసుకొచ్చినాక మాట్లాడు. చేత కాకుండా ఎందుకు మాట్లాడతారు? ఏం బీక్తున్నాయి మీరు? మా ముఖ్యమంత్రిని అనే బదులు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఏం చెప్తున్నారో ప్రజలకు చెప్పు. మీరు కూడా ఎంపీలే కదా, మీరు కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని పార్లమెంట్కి పంపారు కదా. పార్లమెంట్కి పోయి మీరు ఏం బీక్తున్నారో చెప్పుండ్రు ప్రజలు. అది చెప్పినాక మాట్లాడారు మా ముఖ్యమంత్రి అని, మా ప్రభుత్వాన్ని. మీరు ఏం బీక్తున్నారో చెప్తారు. 1 రూపాయి తీసుకున్నారు, మీరు ఏం చెప్తున్నారు? మీకు శాతం మీరేం బీక్తున్నారు? చెప్పు. మీ 8 మంది ఎంపీలు ఏం బీక్తున్నారు? ఈటల రాజేందర్ అన్న చెప్పుండది, ప్రజలకు చెప్పుండి. 8 మంది ఎంపీలు ఏం బీక్తున్నారు? 1 రూపాయి తీసుకున్నారు, పెద్దరికం మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తారే? మీరు ఏం చెప్తున్నారు? మీరు కూడా ప్రజలు ఓట్లేసారు. తెలంగాణ ప్రజలు మీకు కూడా 8 మంది ఎంపీలకు ఓట్లేసారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు. మరి మీరందరూ పోయి 8 మంది ఎంపీలు పోయి పార్లమెంట్కి పోయి మాట్లాడి, ప్రధానమంత్రితో మాట్లాడి, అయ్యా మాకు రాష్ట్రానికి సాయం చేయండి, 50,000 కోట్లు ఇవ్వండి, 1,00,000 కోట్లు ఇవ్వండి మాట్లాడండి. అది మాట్లాడకుండా ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే మీరేం బీక్తున్నారు? అది చెప్పండి మొదలు ఫస్ట్. అది చెప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు మీరు జవాబుదారీ అయితే ప్రజలకు చెప్పండి. ప్రజలకు 50,000 కోట్లు తీసుకొచ్చడము, 1,00,000 కోట్లు తీసుకొస్తున్నాం అని చెప్పండి. చెప్పండి, తీసుకురాకముందు చెప్పండి. విమర్శ చేస్తే మాట్లాడేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి మంత్రులు, ఎంపీలు, మా కేంద్ర మంత్రులు కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.